అందరికీ నమస్కారములండి. మన భారతదేశం అనగానే మనకు సంస్కృతి, విలువలు ఇవన్నిటికి కూడా చాలా పెద్దపీట వేస్తుందనేది ఇప్పటివరకు అనిపిస్తూ ఉంది. కానీ అక్కడక్కడ చెదురుమదురుగా జరుగుతున్న సంఘటనలు చూస్తున్నట్లయితే అసలు ఇది ఎంత నిజమా అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఒక ముగ్గురు పిల్లల్ని ఒక తల్లి చంపడం అనేది ఎంత భయానకంగా ఉందో, ఎంత జుగుప్సాకరంగా ఉందో, అసలు ఏమిటో అర్థం కావట్లేదు. ఇదేనా మాతృత్వం అంటే? ఆ పిల్లల్ని చంపుకోవడం ఏంటి? ఎందుకంటే ఎవరైనా మంచి భర్త లేకపోవచ్చు, మంచి భార్య కాకపోవచ్చు, మంచి ఇంకేదన్నా కాకపోవచ్చు గానీ, మంచి తల్లి కాకుండా ఎక్కడా గూడా ఉండదనేది మనకి బహుశా అది అపోహేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే పశుపక్షాదుల్లో గూడా వాళ్ళందరూ గూడా ఏంటంటే పిల్లలు పుట్టగానే చాలా వాటిని ఎంత కాన్సంట్రేషన్ పెంచుకుంటాయో, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాయో మనం అనుకుంటాం. వాటికి నోరు లేదు, ఏమీ తెలీదేమో అని అనుకుంటాం. కానీ ఎంత జాగ్రత్తగా అవి వాటి పిల్లల్ని కొంచెం పెద్దయ్యే వరకు కాపాడుకుంటూ ఉంటాయి. మరి ఒక తల్లి ముగ్గురు మగ పిల్లల్ని చంపుకోవడం అనే దాన్ని మనం ఎలా తీసుకుందామో నాకు అర్థం కావడం లేదు. ఏమైపోతుంది రాను రాను ఇవేవో ఒక అక్రమ సంబంధాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదో దాని మీద అక్రమ సంబంధాల మీద మోజు పెంచుకొని మన విలువలన్నీ కూడా మట్టి గరిపించేసేసి ఇలాంటి విషయాలు చోటు చేసుకుంటున్నాయంటే అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనం అమ్మాయి తల్లిదండ్రులు కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇద్దరికి దాదాపు 20 సంవత్సరాలు వ్యత్యాసం ఉన్నప్పుడు అప్పుడు పెళ్లి చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఏదో ఆస్తిని ఒక 2 ఎకరాలు ఏవో ఈ అమ్మాయి పేరున రాయించేసుకొని మనం ఇచ్చేద్దాము అని చెప్పేసేసి ఒప్పించి పెళ్లి చేయడం కూడా అక్కడ పేరెంట్స్ కూడా చిన్న తప్పు ఉంది. ఎందుకంటే ఒక వివాహ బంధంలోకి వెళ్తూ ఉన్నారు అంటే వాళ్ళు దాదాపు జీవించినంత కాలం కూడా ఆ ప్రేమ బంధంలోని ఇమిడి ఉండాలనే దాని మీద ఉండాలి. అలా ఉండాలి అన్నప్పుడు ఏంటంటే తప్పనిసరిగా ఇద్దరి మనోభావాలను కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇద్దరి యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఏదో వాళ్ళు ఆస్తి ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది, ఎలాగోలా మనం వదిలించుకుందాం అని చెప్పేసేసి పిల్లల పెళ్లిళ్ళ విషయంలో పెద్దవాళ్ళు కొంచెం పొరపాట్లు చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. అలా అని చెప్పేసేసి ఈ పిల్లలు కూడా ఏం జరుగుతుందంటే ఏవో అవి వాళ్ళ ప్రేమ వ్యవహారాల్లో నుంచి వాళ్ళకి ఏం తెలియకుండా ఈ టీనేజ్ లెవెల్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి. వీళ్ళు ఏదో ఎవరు ఇష్టం వచ్చినట్టు ఏదో పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఏ ఆలోచన లేకుండా. అది కూడా కరెక్ట్ కాదు కదా. అది కాదు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా కాస్త ఆలోచించి చేసుకుంటారు. పిల్లలకి ఏదన్నా ఒకవేళ వాళ్ళకి అది కూడా లైఫ్ లో స్థిరపడిన తర్వాత వాళ్ళు ఏదన్నా ఎవరన్నా చేసుకోవాలి ఏదన్నా అనుకున్నప్పుడు కూడా పెద్దవాళ్ళందరినీ కూడా ఒప్పించి ఎవరి మనోభావాల్ని దెబ్బతీసే పరిస్థితులు ఎప్పుడు ఉండొద్దండి. చిన్నప్పటి నుంచి పెంచినటువంటి తల్లిదండ్రులు మంచి అయినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకించారు కదా. అది ఆ విధంగా పిల్లలు కూడా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి నేను ఈ అమ్మాయికి ఈ అమ్మాయి విషయంలో నేను ఏం చెప్తున్నానంటే పిల్లల్ని చంపుకోవడం ఏమిటి నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏదో వాళ్ళు చేసేసారు, పెళ్లి చేశారు, నువ్వు కూడా చేసుకున్నావు. ముగ్గురు పిల్లలు దాదాపు 13 సంవత్సరాల వాళ్ళ వివాహ బంధం అనుకుంటానండి. 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎవరో ఎక్కడో ఏదో 10th క్లాస్ అబ్బాయి ఏదో గెట్ టుగెదర్ లో కలిశాడు, ఆ అబ్బాయితోటి మళ్ళీ కలిసి ఉండాలని చెప్పేసి ఆ అమ్మాయి కనిపించడం ఏంటి అంటే అందులో చూసిన దాని ప్రకారం నేను చెప్తున్నాను. నాకు సరిగ్గా విషయాలు నాకేమీ తెలియదు. మొత్తం మీద ఏంటంటే ముగ్గురు పిల్లల్ని కూడా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ అమ్మాయి చంపిందని చెప్పేసేసి ఇప్పుడు వరకు తెలిసిన దాని ప్రకారం తెలుస్తూ ఉంది. అసలు అది ఎంత పాశవికంగా ఉందండి. తల్లే పిల్లల్ని చంపేస్తే ఈ మధ్య మనం చూస్తున్నామండి, తండ్రులే పిల్లల్ని కాటేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అదే తల్లులు కూడా ఇలాగ తల్లి దగ్గర కూడా భద్రత లేకపోతే పిల్లలకి మరి ఎక్కడ పోయి ఉంటారండి వాళ్ళు. అది చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెడుతున్నా ఏం చేసినా వచ్చి చెప్పుకోవాల్సింది తల్లిదండ్రులకి. ఆ తల్లి దగ్గరే మనకు భద్రత లేదు అంటే మరి భద్రత కల్పించవలసినటువంటి
పరిస్థితులు ఎక్కడ ఉన్నాయండి? ఇంత అభద్రతా భావంలో కూరుకొని ఈరోజు ఈ వ్యవస్థ ఎలా నడుస్తుందో నాకు అర్థం కావట్లేదు. అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ వద్దండి. ఎందుకంటే మాతృత్వానికి ఈ విధంగా మసి పూసేసి ఆ మాతృత్వాన్ని పూర్తిగా చంపేసేసి ఏవో వ్యామోహాల కోసం, ఏవో కోరికల కోసం ముందుకు పోవాలనుకోవడం అనేది ఆ ఆలోచన చాలా తప్పు అనే దాన్ని అది ప్రతి ఒక్కరూ ఖండించవలసినటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను.